వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ నేరగాళ్ల ఆగ్రహాలు అయితే బీభత్సంగా పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఒక యాప్లు అంటారు, లింక్స్ అంటారు, లేదంటే షాపింగ్స్ అంటారు, లేదంటే ఇలా మీ వాళ్ళ పలానోళ్ళకి డేంజర్, వెంటనే హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలని అంటారు, లేదంటే వాళ్ళ ఫోన్ ని హ్యాక్ చేసేసి వాళ్ళలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ నుంచి కూడా డబ్బులు లాగడానికి, డబ్బులు గుంజడానికి సైబర్ నేరగాళ్ల ఆగ్రహాలు అయితే ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిరోజు కూడా ఇటు చూస్తే సైబర్ పోలీసులు కావచ్చు, కొంతమంది విఐపీలు కావచ్చు, మరి కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, మరి కొంతమంది ఫేమ్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏమని? సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, ఏ నిమిషంలోనైనా ఎటువైపు నుంచి అయినా ఏ యాప్ నుంచి అయినా సరే వాళ్ళు హ్యాక్ చేసేసి మీ అమౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అని. సో ఇలా ప్రచారం చెప్పిన వారిలో చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, సినీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా, ఒక యాంకర్ గా ఎంతో ప్రముఖమైన ఒక వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం. నిజంగా ఈవిడ కూడా ఇటువంటి సైబర్ ప్రమాదానికి అయితే గురవడం అయితే జరిగింది. అయితే ఈవిడ ఎలా అంటే, ఈవిడ గురించి చాలా రకాలుగా ప్రచారం ఉంటుంది సమాజంలో, నెగిటివ్ గా, పాజిటివ్ గా. ఇక ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఆమె గురించి నెగిటివ్ గా చెప్తే మాత్రం డెఫినెట్లీ ఇచ్చి పడేస్తుంది, వాళ్ళ మీద కేసులు కూడా రైజ్ చేస్తుంది. ఇటువంటి ఆకతాయిలకి ఆమె చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సో చాలా మంది జైలు పాలు కూడా అయ్యారు. ఇటువంటి విషయంలో అంత స్ట్రాంగ్ గా ఉన్న ఒక ప్రముఖమైన యాంకర్ ఆమె కూడా సైబర్ నేరగాళ్ల ప్రమాదంలో అయితే పడ్డం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఒక స్ట్రాంగ్ లేడీగా అయితే బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎవరో కాదు, యాంకర్ అనసూయ. అనసూయ ప్రస్తుత కాలంలో తన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కావచ్చు, తను ఏదైనా సరే కళాఖండిగా మీడియా సమక్షంలో చెప్పడం కావచ్చు, సోషల్ మీడియాను వాడే విషయంలో కావచ్చు, ఆమె ఇచ్చి పడేస్తుందని ఒక స్ట్రాంగ్ లేడీ అని ఒక నేమ్ కూడా సంపాదించుకుంది. అటువంటి అనసూయని కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అవును. అయితే అనసూయ ఒక ట్రూఫిల్ అని ఒక యాప్ ద్వారా అయితే తన బట్టల్ని ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా దానికి ఖర్చు చేయడం అయితే జరిగింది. సో ఓకే, ఆర్డర్ పెట్టింది, వస్తాయి కదా అని వెయిట్ చేస్తూ కూర్చుంది అనసూయ. చివరికి ఏమైంది, 1 మంత్ గడిచినా సరే బట్టలు మాత్రం రాలేదు. సరే ఓకే, క్లాత్స్ రాలేదు, ఓకే, కనీసం కట్టిన అమౌంట్ అయినా రిఫండ్ అవ్వాలి కదా, అది కూడా లేదు. సో ఇక తను ఫైనల్ లో తెలుసుకుంది, నేను మోసపోయాను, ఇది సైబర్ నేరగాల కుట్ర అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. నేను ఇలా సైబర్ నేరగాల దృష్టిలో పడ్డాను, ఇలా మోసపోయాను, ఇలా దయచేసి పలాని యాప్ ని, అంటే ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని ట్యాగ్ చేస్తూ అయితే ఆమె చెప్పడం అయితే జరిగింది, ఇలా నేను మోసపోయాను అని చెప్పేసి. ఇక చూసుకుంటే ఇంత స్ట్రాంగ్ లేడీని కూడా మోసం చేశారంటే సైబర్ నేరగాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. సో తస్మత్ జాగ్రత్త. ఎందుకు అంటే సైబర్ నేరగాళ్ళు ఎటువైపు నుంచి అయినా వచ్చి సరే మీ డబ్బును ఖాళీ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ టార్గెట్ కేవలం డబ్బు మాత్రమే. ఇక అనసూయ గురించి తెలుసుకుంటే, అనసూయ ఇక చూస్తే యాంకర్ గా కావచ్చు, యాక్టర్ గా కావచ్చు, ఇక ఇండస్ట్రీని బుల్లి తెరని, అటు వెండి తెరని కూడా ఒక రేంజ్ లో ఏలిందని కూడా చెప్పొచ్చు. అయితే ఒకనొక రోజు అయితే ఆమె చెప్పుకొచ్చారు, నేను యాంకరింగ్ చేయను, ఇంకా స్టేజ్ మీద కనపడను అన్న రీతిలో అయితే ఆమె మాట్లాడుకొచ్చారు. కానీ ఇక్కడ చూస్తే కిలాడి గర్ల్స్, కిలాడి బాయ్స్ అనే ఒక షోన్ అయితే ఆమె మళ్ళీ హోస్ట్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డ్రామా జూనియర్స్ లో కూడా ఆమె ప్రత్యక్షం అవడం అయితే జరిగింది. ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా ఆమెను ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ చూస్తే అనసూయ ఓకే, సంపాదించుకుంటున్నారు, ఆమె ఎవరికైనా సరే సంపాదించుకోవడం అవసరం, ఎందుకంటే డబ్బు అవసరం, డబ్బు లేకపోతే ప్రస్తుత కాలంలో ఉండలేం. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. దాని వల్ల ఇచ్చిన మాట తప్పినా అదంతా ఒకైతే అయితే ఇక్కడ చూస్తే ఒక ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సో దయచేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లేకపోతే కొన్ని ఉంటాయి కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అటువంటి వాటిలో మీరు మీ యొక్క క్లాత్స్ ని కావచ్చు, లేకపోతే మీ యొక్క వస్తువులను కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ఏదైనా సరే ఆర్డర్ పెట్టే ముందు తస్మత్ జాగ్రత్త. ఇలాంటివి ఆచితూచి స్టెప్ వేయాలి. మనకి ₹1 కూడా ఊరికనే రాదు కదా, మనం కష్టపడితేనే మన దగ్గర డబ్బులు వస్తున్నాయి. నెలంతా సంపాదించి శాలరీ తీసుకొని మనం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగాలి. ఎందుకంటే ఒక్కసారి పోతే డబ్బు మళ్ళీ వెనక్కి రాదు. సో జాగ్రత్తగా ఉండమని అయితే నా తరపు నుంచి అయితే నేను చెప్తున్నాను. సో మా ఛానల్ తరపు నుంచి కూడా మరి మీకు ఇలాంటి సైబర్ నేరగాల నుంచి విపత్తులు ఎదురయ్యాయా? మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.